ఈ ఉల్లన్ రబ్బర్ బ్యాండ్‌ని ఎలా అల్లాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. వీడియోలో చూపించినట్టుగా ఉల్లన్ని ఫింగర్‌కి చుట్టుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్‌ని ఉల్లన్ మధ్యలో నుంచి పెట్టి ఇలా నీడిల్ ద్వారా ఒక లూప్‌ని క్రియేట్ చేయాలి. రబ్బర్ బ్యాండ్ కింది నుంచి మనం ఉల్లన్ని లాగేస్తే లూప్ క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయిన లూప్‌ని మళ్ళీ పైనుంచి ఉల్లన్ని లాగాలండి. వీడియోలో చూపించినట్టుగా పైనుంచి ఉల్లన్ని లాగేస్తే చైన్ క్రియేట్ అవుతుంది. సో ఇదే పద్ధతిలో ఆల్రెడీ క్రియేట్ అయిన లూప్ని అలాగే పెట్టేసుకొని నీడిల్ నుంచి రబ్బర్ బ్యాండ్ కింది నుంచి ఉల్లన్ని లాగేసి లూప్ క్రియేట్ చేసి మళ్ళీ పైనుంచి ఉల్లన్ని లాగి ఇలా లాక్ చేసేసుకోవాలి. సో ఇలా లాక్ చేసుకోవడం వల్ల చైన్గా మారిపోతుంది. సో దీన్ని సింగిల్ క్రోచెట్ అంటారు. అంటే ఎన్ని లూపులు క్రియేట్ చేసినా కూడా ఒక్కసారి మనం లాక్ వేసేస్తే దాన్ని సింగిల్ క్రోచెట్ అంటారు. సో ఇదే మెథడ్లో రబ్బర్ బ్యాండ్ అంతా కూడా నేను డిజైన్ చేస్తున్నాను. సో ఇలా సింపుల్గా రబ్బర్ బ్యాండ్స్ అన్నిటిని కూడా ఇలా ఉల్లన్ని అల్లేసుకుంటూ మనం డిజైనర్ వేలో రెడీ చేసుకోవచ్చు. ఇది నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం నేను 2 రోజ్ ఫ్లవర్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ 1 సింగిల్ రబ్బర్ బ్యాండ్ని అల్లేస్తున్నాను. సో దాని వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. పింక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో నాకు ఆర్డర్ వచ్చిందండి. ఈ ఆర్డర్నే నేను కంప్లీట్ చేసిన వీడియోని మీకు చూపిస్తున్నాను. సో ఇలా మొత్తం రబ్బర్ బ్యాండ్ అంతా అల్లుకుంటూ మరి ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ అల్లిన దాంట్లో నుంచే చైన్ ఏర్పడింది కదా, ఆ చైన్లో నుంచే నీడిల్ని ఇన్సర్ట్ చేసి లూప్ని క్రియేట్ చేసి ఉల్లన్ని మళ్ళీ అందులో నుంచి లాక్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. సో మళ్ళీ నేను ఇంకొక రౌండ్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. దానికోసం మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసాము అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా ప్లాస్టిక్ పిన్ అయితే ఇన్సర్ట్ చేసి లాక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా సేమ్ ప్రాసెస్లో ఏదైతే చైన్స్ క్రియేట్ అయ్యాయో ఆ చైన్స్ లోపల నుంచి ఇలా సింగిల్ క్రోచెట్ మళ్ళీ నేను చైన్ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. సో ఇదే పద్ధతిలో మొత్తం అంతా రబ్బర్ బ్యాండ్ అంతా కూడా చైన్ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూస్తున్న ఈ రబ్బర్ బ్యాండ్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కావాలి అనుకుంటే కనుక నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినట్లయితే మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఇవే కాదండి, మన దగ్గర క్లిప్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. హ్యాండ్లూమ్ అండి, మొత్తం అంతా కూడా హ్యాండ్మేడ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మొత్తం అంతా అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు పిన్నీస్ని తీసేసి మళ్ళీ సేమ్ ఫస్ట్ దాంట్లో ఎలా అయితే చేసామో అదే విధంగా చైన్లోకి వెళ్ళి లాగేసి ఇలా లాక్ చేసేసుకోవాలి. అంతేనండి, రబ్బర్ బ్యాండ్ రెడీ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్డర్ కోసం ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్